తన 32 ఏళ్ల పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు జ్ఞాపకాలు మిగిలాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. పదవి విరమణ పొందుతున్న సందర్భంగా హైదరాబాద్ పోలీస్ అకాడమీలోని పరేడ్ గ్రౌండ్ లో పోలీసు ఉన్నతాధికారులు గౌరవ వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో శివధర్ రెడ్డి మాట్లాడుతూ తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాత పోలీసింగ్ విధానాలతో పోలిస్తే ఇప్పటి పరిస్థితుల్లో పెద్ద మార్పులొచ్చాయని తెలిపారు. పోలీసు ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేసినట్టుగా చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అందరితో ఫ్రెండ్లీ ఉంటారా, నేరస్తులతో కానీ క్రిమినల్స్తో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందా, అది కరెక్ట్ కాదేమో అన్నది ఒక సూచన వచ్చింది. సరే, అది ఎవరెట్లా అర్థం చేసుకున్నా కానీ దాని నుంచి దూరంగా ఉంటేందుకని చెప్పి నేను వచ్చిన కొత్తలోనే డీజీపీగా పదవి స్వీకారం చేసిన కొత్తలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటుగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్, పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలి. దాన్ని సిటిజనే కేంద్రకంగా, సిటిజనే మూలంగా, సిటిజనే సెంట్రల్గా ఉండి అటువంటి పోలీసింగ్ చేయాలి. చట్టానికి అనుగుణంగా, విధానాలకు అనుగుణంగా, నిబంధనలకు అనుగుణంగా మనం పనిచేయాలి అన్న ఉద్దేశంతో సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అనే దానికి మనం శ్రీకారం చుట్టినాం. అది కొత్తదేం కాదు, పాతదే, కానీ దాన్ని ఒక కాన్సెప్ట్ రూపంగా తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగా లాస్ట్ 7 months నుంచి పూర్తిగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వానికి, గవర్నమెంట్, పోలీస్ శాఖకు చెడ్డ పేరు రాకుండా ఉండేట్టుగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ నడిపించినాం. పదవి విరమణ పొందుతున్నటువంటి డీజీపీ శివధర్ రెడ్డికి నూతన డీజీపీగా నియమితులైన సివి ఆనంద్ అభినందనలు తెలిపారు. 32 ఏళ్ల పాటు శివధర్ రెడ్డి ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పనిచేశారని, ఎన్కౌంటర్లు, మావోయిస్టుల సరెండర్లో కీలక పాత్రను పోషించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ను విజయవంతంగా అమలు చేసినట్టుగా చెప్పారు. 80s, 90s లో అప్పుడున్న సమస్యకి గ్రే హౌండ్స్, ఎస్ఐబి లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసిందో, ఇప్పుడు ఈ సమస్యలను ఎదుర్కోవడానికి నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇటువంటి ఏర్పాటు చేసుకొని దాన్ని పనితీరుని ఇంకా మెరుగుపరుచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అదే సమయంలో పాత సంస్థలు ఏవైతే ఉన్నాయో, గ్రే హౌండ్స్ కానివ్వండి, ఎస్ఐబి కానివ్వండి, దాని రూపు రేఖలు కూడా మనము దాని గురించి ఆలోచించి, మరి ఆ సంఖ్యలో అవసరమా లేదా అనేది ఆలోచించి అందరం కలిసి ఏ దిశలో డిపార్ట్మెంట్ వెళ్ళాలో అనేది మనము అందరం ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని మనం ఆలోచించి ముందు తీసుకెళ్లే అవసరం ఎంతైనా ఉంది.